ఇప్పుడు మనం బయట ఉన్న రావి చెట్టుని దర్శించుకుందాము. ఇక్కడ కూడా చాలామంది దోసాలకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ కూడా రావి చెట్టు, వేప చెట్టు రెండు పక్క పక్కనే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తే కొబ్బరి చెట్లు ఇవి కూడా ఎదురుగా ఉన్నాయి, చాలా పచ్చగా ఉంది. ఇక్కడ మనకి కొన్ని అన్నదానాల కార్యక్రమాలు, తర్వాత పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడు ఇక్కడ వంటశాల, ఇక్కడే వంట వండుతూ ఉంటారు. వండేసి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన దువ్వాడ కొంచెమ్మ తల్లి ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శ్రీ 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 కొంచెమాంబ తల్లి దువ్వాడ తల్లి దర్శనం చూడండి. తల్లి ఎంత అందంగా ఉందో, ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడండి. తల్లి దర్శనం ఎంత దగ్గరగా చేసి చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ కొంచెమాంబ తల్లి ఆలయానికి రావడానికి మనం ఎలాగ రావాలి? రావడానికి ఎలాగ విశాఖపట్నం స్టేషన్ నుంచి బస్సులు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా 38Y బస్సు మనకి కాంప్లెక్స్ నుంచి, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ వే నుంచి రోడ్డు పక్కనే గుడి, 4వ నంబర్ ప్లాట్ఫామ్ దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. అలాగే మనం ట్రైన్ ద్వారా కూడా రావచ్చు. చూడండి, ఇదే మనకి బస్సులు అవి వస్తూ ఉంటాయి. మనకి కూరవనపల్లి నుంచి ఆటో కూడా దొరుకుతుంది. ఇది మనం వచ్చే దారి, ఇలాగా మనం రావచ్చు. ధన్యవాదాలు.